ఇప్పుడు అధ్యక్ష ఏదైతే గుండె బ్రిడ్జ్ అధ్యక్ష అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అధ్యక్ష. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. ఏదైతే మన కొమరం భీం ప్రాజెక్ట్ కింద ఎప్పుడు కూడా గేట్లు తెరిచి ఉంటాయి అధ్యక్ష. దాదాపు అటు గుండె కానీ అటు చోర్పల్లి కానీ కనరగం కానీ దాదాపు చాలా ఊర్లు నందుప కానీ దాదాపు 3-4 గ్రామ పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష. మరి అక్కగారు కూడా మరి మంత్రి గారు విజిట్కి వచ్చారు, చూశారు అధ్యక్ష. మరి దానికి గతంలో 2014 అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి 2017 సంవత్సరంలో మరి మేము పంచాయతీరాజ్ నిధుల నుంచి మేము ఆ రోజు 8,40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది పిల్లర్ లెవెల్కే మరి ఆ కాంట్రాక్టర్ మంచిగా లేకపోవడంలో మరి ఆయన కట్టలేకపోయాడు అధ్యక్ష. మరి అది మళ్ళీ రీఎస్టిమేట్ చేసేసి మరి దాదాపు ఇప్పుడు 14,40 లక్షల రూపాయలు మరి ఎస్టిమేట్ చేసి మరి గౌరవ మంత్రి గారు కూడా మా కలెక్టర్ గారి ద్వారా మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి తొందరనే ఈ బ్రిడ్జ్ ప్రారంభిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు మరి ముఖ్యమంత్రి గారికి మరి నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే శంకర్లోద్ది అని ఉంది అధ్యక్ష, అక్కడ చాలామంది సేవాలాల్ జయంతి సందర్భంగా కానీ అందరు కూడా అక్కడ తపస్సు చేసిన వంటి అక్కడ మహారాజు ఆ రోజు సేవాలాల్ రామారాజు మహారాజు అక్కడ తపస్సు చేశారు. చాలామంది ఆ గ్రామాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా గోండుగూడలు కానీ తాండలు కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి పెద్ద వాగు అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ ఆ రోజు శాంక్షన్ అయింది, మళ్ళీ టెండర్ అయిపోయింది. మరి అది అట్లనే పెండింగ్లో ఉంది అధ్యక్ష. మరి దాన్ని కూడా అనర్పల్లి బ్రిడ్జ్ కానివ్వండి, తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానివ్వండి, తర్వాత మాకు ఏదైతే మారుమూల ప్రాంతాలలో ఆదివాసీ ఊర్లు ఉన్నాయి అధ్యక్ష, మంగి కానీ గుండాల కానీ వాస్తవంగా అధ్యక్ష అది మాది ఆసిఫాబాద్ నియోజకవర్గం, అది నక్సలై ప్రభావిత ప్రాంతం కూడా అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కూడా రోడ్స్ లేవు అధ్యక్ష. ఆ గ్రామానికి పోవాలంటే అధ్యక్ష చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మరి ఆ రోడ్స్ కూడా టెండరైజ్ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా మరి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. మరి గౌరవనీయులు మన మీ ద్వారా మన సురేఖక్క గారు మరి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. మరి మేము కూడా మా లెటర్ ద్వారా కూడా మేము ఇస్తాము. కొంచెం తొందరగా అవి స్టార్ట్ చేపిస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ గుండాల కానీ మంగి కానీ గత ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు అవి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో కాబట్టి ఏదేమైనా కూడా మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అధ్యక్ష. కానీ ఒక నిమిషం అధ్యక్ష, మరి ఈ మన ఆర్పీలో సమస్య కూడా ఉంది అధ్యక్ష. ఇది చాలా తక్కువ వేతనాలకు మరి పనిచేస్తున్నారు అధ్యక్ష. వారికి కనీసము 18,000 ఇవ్వాలని నేను మీ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం అధ్యక్ష. కనీస వేతనాలు విఎల్ఆర్కి మరి వారికి కార్మికులకు మరి ప్రభుత్వ నిధుల నుంచి మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఆరోగ్య పరంగా కానీ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ కానీ తర్వాత వారికి ఉద్యోగ భద్రత కానివ్వండి, తర్వాత వారికి వాళ్ళ కుటుంబానికి మరి ఇన్సూరెన్స్ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వారికి చేస్తే బాగుంటుందని సందర్భంగా మీకు ప్రభుత్వానికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఏదేమైనా కూడా మరి ఈరోజు మరి మా మారుమూల ప్రాంతమైన మరి ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా నిజంగా చెప్పాలంటే మరి ఆసిఫాబాద్ అన్ని నియోజకవర్గాల 119 నియోజకవర్గాలకి అధ్యక్ష మీరు ఎప్పుడన్నా రావచ్చు, చూడొచ్చు. చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, చాలా వెనుకబడిన ఉన్నారు అధ్యక్ష. కొలామ్స్ కానీ, పీటీ కానీ, పర్దన్స్ కానీ, తోటి కానీ, ఇవాళ బోర్డ్స్ కానీ ఇవాళ ఏం చేయాలంటే అప్పుడు కూడా ప్రభుత్వాలు చేశాయన్న, ఇప్పుడు కూడా చేయండి అని అడుగుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఏం తప్పుగా మాట్లాడలేదు, ఇక్కడ తప్పుగేం మాట్లాడలేదు అధ్యక్ష. ఇవాళ ఇల్లు కానీ, రోడ్స్ కానీ, కరెంట్స్ కానీ, 3+ లైన్స్ కానీ అన్నీ కూడా మీరు మీ ద్వారా
మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడకుండా మమ్మల్ని కొంచెము మా సీతక్క గారికి అయితే తెలుసు, ఆమె కూడా చాలా కష్టపడి వచ్చారు. మేము ఒప్పుకుంటామన్న సీతక్క గారు కూడా చాలా కష్టపడి వచ్చారు. మరి ఆమె గురించి కూడా మాకు తెలుసు, మా గురించి కూడా ఆమెకు తెలుసు. మా ఫాదర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి సీనియర్ నాయకుడు, మరి మాజీ మంత్రి కోట్నక భీమరావు గారు, మీకు అందరికీ ఇక్కడ మా బట్టెన్న గారు అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా తెలుసు. మరి వారి కూతురే నేను. కాబట్టి మరి ఏదేమైనా కూడా మరి వారి ఆశీర్వాదంతో పాటు మరి గౌరవ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో, మా ప్రజల ఆశీర్వాదంతో మేము గెలిచి వస్తున్నాం అధ్యక్ష. మరి ఏదేమైనా కూడా మా మీద చిన్న చూపు చూడకుండా మరి మా ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మా ఇన్ఛార్జిగా మా సీతక్క గారు ఉన్నారు. మరి అభివృద్ధి విషయంలో మమ్మల్ని కూడా ముందుకి తీసుకుపోయి అభివృద్ధిలో కూడా మీరు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకో అధ్యక్ష ఒకటి చిన్న విషయం అధ్యక్ష, లాస్ట్ మా సీతక్క గారికి తెలుసు, ఏదైతే మరి కేరావేరి ఘాట్ ఉంది అధ్యక్ష, అది పెద్దగా ఏం లేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సింగిల్ రోడ్ ఉంది అధ్యక్ష, అది ఆసిఫాబాద్ నుంచి అయితే ఆదిలాబాద్ మెయిన్ రోడ్ అధ్యక్ష. ఆ మెయిన్ రోడ్కి గత ప్రభుత్వంలో మేము డబుల్ రోడ్ శాంక్షన్ చేసాం, పూర్తిగా అయిపోయింది అధ్యక్ష. కానీ ఏదైతే ఘాట్ సెక్షన్ ఉందో అది ఫారెస్ట్ పర్మిషన్ లేకపోవడంలో అది మధ్యలో 6 కిలోమీటర్లు ఆగి ఉంది అధ్యక్ష. మొన్న మా సీతక్క గారే ఆ రోజు ప్రోగ్రామ్కి వచ్చారు మా దగ్గర. వచ్చిన తర్వాత మరి అక్కడ జామ్ అయిపోయినాయి. ప్రతి ఒక వారానికి ఒకసారి అక్కడ లారీ బోర్లు పడుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అధ్యక్ష. మరి ఆ ఘాట్ సెక్షన్కి మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మరి కోరుతున్నాం అధ్యక్ష. మరి దానికి 6 కిలోమీటర్కి మరి ఎంత రోడ్ తీసేయాలి అధ్యక్ష. దానికి డామర్ కూడా ఉండదు. దానికి అటు ఒక వెడల్పుగా ఒక 2 మీటర్లు, ఇటు ఇంకొక 5 మీటర్లు వెడల్పు చేస్తే అధ్యక్ష ఎక్కడ చెట్టు పోదు, అక్కడ ఫారెస్ట్ లేదు, ఏం లేదు అధ్యక్ష. కానీ ఘాట్ సెక్షన్ కాబట్టి ఫారెస్ట్ ఏరియా అనేసి మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు మన ఫారెస్ట్ వాళ్ళు. కాబట్టి ఒక 6 కిలోమీటర్లు రోడ్డు శాంక్షన్ చేసి మరి అది మరి మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి 6 కిలోమీటర్లు రోడ్డు శాంక్షన్ ఇస్తూ మరి ఫారెస్ట్ పర్మిషన్ కూడా క్లియరెన్స్ మా అక్కగారు గౌరవ మంత్రివర్యులు మన సురేఖ అక్క గారు ఉన్నారు. మరి దాన్ని పరిశీలించి మరి తొందరగా మాకు చేపిస్తే మరి ప్రజలందరూ మన వాళ్ళ అధ్యక్ష, ప్రజలు మా అందరు వాళ్ళు. కాబట్టి వివక్ష చూపెట్టకుండా మరి మీరందరూ మరి మీ ద్వారా అధ్యక్ష మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని కూడా మేము ఎమ్మెల్యేలము మరి మేము ఇప్పటి వరకు మరి గెలిచి 7 నెలలు అవుతున్నాం అధ్యక్ష. మరి మా సిడిపి కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు మేము గెలిచినాం, ఏ గ్రామానికి పోతే కూడా ఎక్కడన్నా బురదైంది ఉసుకే వేయాలంటే కూడా మరి ఎక్కడ కూడా ₹1 మాకు నిధులు లేవు అధ్యక్ష. కాబట్టి తొందరలో ఈ బడ్జెట్ పెట్టారు కాబట్టి ఈ ఒక 10 కోట్లు ఇస్తామన్నారు కదా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. మరి ఆ 10 కోట్లు మాకు కూడా సిడిపి ఇస్తే మరి గ్రామాలలో చిన్న రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు. గౌరవనీయులు సోదరిమణి కోవలక్ష్మి గారు మాట్లాడినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ సార్. ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈరోజు సోనియమ్మ వరకు మహిళల్ని ప్రోత్సహించే పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము రాజ్యాంగం ద్వారా కానీ లేదా ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి చట్టాలు జీవోలు పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే సార్. ముఖ్యంగా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం మూలంగానే ఈరోజు నాలాంటి వాళ్ళం ఈ చట్టసభల్లోకి 3 సార్లు ఎన్నికయ్యేటువంటి అవకాశం కూడా రావడం జరిగింది సార్. ముఖ్యంగా మహిళా విద్యా అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఎస్టీ హాస్టల్స్లలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే. ఎస్టీ హాస్టల్స్తో పాటు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో ఐటీడీఎల్ తీసుకురావడం మూలంగా మరి విద్యా అభివృద్ధి జరిగింది. అదే కాకుండా ఐటీడీఎల ద్వారా చాలామంది లోకల్ పిల్లలకు కూడా మరి పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ భీమరావు గారు మంత్రిగా ఉన్న టైంలో కూడా మరి చిన్న అంటే 7th 10th
ఇంటర్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు సార్. ఎందుకంటే గిరిజన పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు చదువుకోవాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మన సమాజం బాగుంటుందని అప్పుడు ఎక్కడికక్కడ స్కూల్స్ కట్టేయడం కానీ లోకల్ మరి డెవలప్మెంట్ కానీ లోకల్ వాళ్ళకే అవకాశం ఇచ్చారు సార్. ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా ఒక్క ఉద్యోగం కూడా రాలే, అక్కగారికి కూడా తెలుసు, లక్ష్మక్క గారికి. అదేవిధంగా మరి ఇంకా కేసీఆర్ కిట్ విషయంలో సార్ వాస్తవానికి మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, దాంట్లో కొన్ని మరి అవకతవకలు జరిగినాయని. కాబట్టి మంచి ఏదున్నా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడేది తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం సార్. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఒకటొక్కటి చేస్తాం, నిలబెట్టుకుంటాం. ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వీటన్నిటి ఇప్పుడు ఈరోజు ప్రయారిటీగా రైతు రుణమాఫీకే 31,000 కోట్లను పెట్టడం జరుగుతుంది. అదే వీలైనంత వరకు తొందరగా మహిళలను మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. దానిలో భాగంగానే వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మహిళలకు మరి 10 లక్షల వరకు జీవిత బీమా, రుణ బీమా కూడా ఏమైనా డబ్బులు తీసుకొని చనిపోతే వాటిని కూడా 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చినాం సార్. ఇప్పటికే మహిళలకు మరి అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ మరి 17 రకాల వ్యాపారాలు వాళ్ళకిచ్చి వాటిని రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా 17 రకాల వ్యాపారాలను కూడా గుర్తించడం జరిగింది సార్. బట్టలు యూనిఫామ్స్ కూడా మహిళలకే ఇచ్చడం సార్. అంతకుముందు 50 రూపాయలు ఉండే జత ఇప్పుడు 75 రూపాయలు కూడా పెంచడం జరిగింది సార్. అదేవిధంగా మా సోదరిమణి లక్ష్మక్క చెప్పినట్టుగా వాస్తవానికి ఆసిఫాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు తోగులు అదంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంత బిడ్డలుగా మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం సార్. అందుకనే మరి డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారికి కానీ ఈ అటవీ ప్రాంతాలన్నా ముఖ్యంగా ఆదిలాబాద్ అన్నా కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానము. అందుకనే మరి ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా ఎస్సీలకు 33,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాము. ఇంకొకటి అక్క చెప్పినట్టుగా ఈ జాతరలకు, ట్రైబల్ జాతరలకు పోయినసారి దండారి జరిగినప్పుడంతా మరి ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మీ గవర్నమెంటే ఉందక్క, అప్పుడు ఇయ్యలేదు. కానీ మొన్న సీఎం గారు కేశలాపురం జాతర వచ్చిండు, సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిర్రు, బట్టి మా డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా వివిధ జాతులు కులాలు వారి వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించడం మా యొక్క ఉద్దేశం. తప్పకుండా వాటిని కూడా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి అక్క ఈరోజు బాగా మాట్లాడారు. మొన్నటిదాకా వాళ్ళదే గవర్నమెంటు, వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు సార్. అంగన్వాడీ టీచర్లు రిటైర్డ్ అయితే 1 lakh, ఆయా రిటైర్డ్ అయితే 50,000. కానీ మేము వచ్చిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర నుంచి మా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది సార్ 2 లక్షలు. ఎందుకంటే వాళ్ళు 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం 2 లక్షలు టీచర్కు 1,00,000 రూపాయలు ఆయాకిస్తూ రిటైర్మెంట్ ఇవ్వాలని మరి జీవో కూడా తేబోతున్నాం సార్. అదేవిధంగా ఆశలకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. దీపధూప నైవేద్యం కానీ మరి మైనార్టీ సోదరులకు ఇచ్చే ఇజాం ఇంకా మౌజాం అవి కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాంచి క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాం సార్. కొమరంభీం ప్రాజెక్టు కూడా అక్క అన్నట్టుగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. కానీ మీరు అందరూ 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. మా దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా అధికారంలో ఉంటే అన్నీ ఇస్తేనే అటు పోయినరు, కానీ అది ఇంతవరకు ముట్టుకోలేదు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతామని కూడా మా డిప్యూటీ సీఎం గారు మొన్న చెప్పడం జరిగింది సార్. బడ్జెట్లో తప్పకుండా పార్టీలకు అతీతంగా చేస్తాం సార్. నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ నాకు ఒక్క రూపాయి కూడా సిడిఎఫ్ ఇవ్వలేదు సార్. మస్తు బాధ అనిపించింది. కోర్టులో కూడా నేను వేసిన సార్, కోర్టు మెట్లు ఎక్కిన సార్. కాబట్టి నేను అట్లా అనట్లేదు, కానీ నాకు బాధ అనిపించింది. కానీ ఎప్పుడు నేను అసెంబ్లీలో మిమ్మల్ని దూషించలేదు, ద్వేషించలేదు. జస్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే మాట్లాడినా. ఈరోజు కూడా సార్ నా తండ్రికి సంబంధించి పదే ఆ రోజు మా ఇంటికి పోయి ఇచ్చారు సార్, ఎకరం 17 గుంటలు. ఆయన ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి పోడుభూముల కోసం పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చింది సార్ ఒకప్పుడు. ఆ పోరాటాలన్నీ చూసి సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత 1 ఎకరం 17 గుంటలు ఎవరైనా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా
చట్టానికి అతీతంగా ఎవరున్నా దాన్ని శిక్షించాల్సి. నేను ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి దున్నుకుంటా ఉన్నాడు సార్. నేను అడవిలో ఉన్నప్పటి నుంచే ఆయన పోడు కొట్టుకొని సాగు చేసుకునేది పదే పదే. కాబట్టి నేను ఈ సభ ద్వారా కూడా సార్ పోడు భూములకు చట్టానికి విరుద్ధంగా 100 ఎకరాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్లో పోయినటువంటి భూములు చాలామంది భూములు కోల్పోయిన గత 10 ఏళ్లలో మొక్కలు నాటిరు, ఎకరం కూడా లేకుండా. అలాంటి వాళ్ళకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి అట్లాంటి విచారణ కూడా జరిపితే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. లక్ష్మక్క గారు చెప్పినవన్నీ ఖచ్చితంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళను ప్రతిపక్షం అనే విధంగా చూడలేదు సార్. మన సీసీ రోడ్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్లకు మరి మాకు అన్నట్టుగా ఎవరిది వాళ్ళకి ఇచ్చినా. కానీ నేనైతే 5 ఏళ్ళు ₹1 కూడా CDF ఇవ్వలేదు సార్. నాకు అది బాధ అనిపించింది. శ్రీ వెంకటరమణారెడ్డి గారు, శ్రీ వెంకటరమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో గవర్నమెంట్ వారు 35 లక్షల మెట్రిక్ టన్లను టెండర్ పెట్టడం జరిగింది. ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ 35 లక్షల మెట్రిక్ టన్లల్లో ఎంత లిఫ్ట్ చేసిర్రు, ఇంకెంత రైస్ మిల్లలో మిగిలి ఉందనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో ₹1,00,000ది 1,50,000ది ఈరోజు 1,50,000 వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభసూచకమే. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే